ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తెలుగులో ఈరోజు మనం పద్యభాగంలోని మూడవ పాఠ్యభాగమైన శతక మకరందం అనే పాఠ్యభాగంలోని వ్యాసరూప ప్రశ్నల గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యభాగంలో వివిధ కవులకు సంబంధించిన పద్యాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో దృష్టాంత శతకంగా పేరుగాంచిన మారద వెంకయ్య గారు రాసిన భాస్కర శతకం, భక్త రామదాసుగా పేరు పొందిన కంచెల్ల గోపన్న గారు రాసిన దాశరథి శతకం, భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువాదం చేసిన ఏనుగు లక్ష్మణ కవి గారి సుభాషిత త్రిశతి, సుందర సుమధుర శతకంగా భక్తిగాన ప్రబోధాత్మక రచనగా పేరుగాంచిన ధర్మపురి శేషప్ప గారి నరసింహ శతకం, విద్యావేత్తగా ఆధునిక దార్శనికుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ టివి నారాయణ గారు రాసిన భవ్యచరిత శతకం, 2,00,000 పైచిలుకు పుస్తకాలతో తన ఇంటిని గ్రంథాలయంగా మలిచిన పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూరెల విఠలాచార్య గారు రాసిన విఠలేశ్వర శతకం నుండి కొన్ని పద్యాలను మనకు అందించారు. ఈ పాఠ్యభాగంలో 2 వ్యాసరూప ప్రశ్నలు ఉన్నవి. వాటిలో మొదటిది, శతక మకరందం ఆధారంగా నరసింహ శతక పద్యాల్లోని భక్తితత్వం వివరించండి. రెండవ ప్రశ్న, ఏనుగు లక్ష్మణ కవి సుభాషితాలలోని నీతులు తెలపండి. ముందుగా మనం మొదటి ప్రశ్నకు సంబంధించిన సమాధానాన్ని తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, శతక మకరందం ఆధారంగా నరసింహ శతక పద్యాల్లోని భక్తితత్వం వివరించండి. దీనికి సంబంధించిన జవాబు, ఓ నరసింహ, ఏనుగు గండస్థలంపైకి ఎగబ్రాకే సింహం చిట్టెలుకను ముట్టదు. లేత మావి చివుళ్ళు తినే కోకిల జిల్లేడి చివులను తినదు. తామర పూలలోని మకరందాన్ని త్రాగే తేనెటీగ పల్లేరు పూలపై వ్రాలదు. మామిడి పళ్ళు తినే చిలుక ఉమ్మెత్తకాయలని తినదు. అలాగే నీ భక్తులు నిన్ను మదిలో నిలుపుకున్నవారు సదా నీ కీర్తనలు తప్ప అన్యుల కీర్తనను ఆలపించరు అని దీనికి సంబంధించిన సమాధానం. ఇక రెండవ ప్రశ్న, ఏనుగు లక్ష్మణ కవి సుభాషితాలలోని నీతులు తెలపండి. పాలు తనలో కలిసిన నీటికి తన గుణాలన్నిటిని ఇస్తుంది. తనకు సహాయం చేసిన పాలు వేడెక్కుతుంటే నీరంతా అగ్నిలో పడుతుంది. తనకు మిత్రుడైన నీరు నిప్పులో పడడాన్ని చూసి పాలు తాను కూడా నిప్పులో పడబోగా దానితో మళ్ళీ నీరు కలవడం వల్ల శాంతిస్తుంది. సజ్జన సాంగత్యం కూడా ఇలానే ఉంటుంది. ఆపదలు వచ్చినప్పుడు ధైర్యగుణం, సంపదలు కలిగినప్పుడు ఓర్పు, రాజసభలో వాగ్పాటవం, యుద్ధంలో పరాక్రమం, కీర్తియందు ఆసక్తి, విద్యార్జనయందు మిక్కిలి కోరిక, ఈ గుణాలన్నీ సజ్జనులకు సహజ సిద్ధమైన గుణాలు. ఈ విధంగా మనం 2 ప్రశ్నలకు సంబంధించిన సమాధానాన్ని ఈ వీడియోలో చూసాం.